హాయ్ అండి. తనువులు కలిసిన శుభవేళ పార్ట్ 7. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్‌తో మాట్లాడి రేపటి నుంచి రెగ్యులర్‌గా వస్తానని చెప్పి కావేరి, సవిత బయటికి వస్తున్నారు. అక్కడ తెలిసిన వాళ్ళు కనిపించడంతో సవిత మాట్లాడుతూ ఉంటే కావేరి చుట్టూ స్కూలు ఎన్విరాన్మెంట్‌ని చూస్తూ ఉంది. అంతలా అక్కడ కొందరు పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక అబ్బాయి అలానే పడిపోయాడు. వెంటనే కావేరి బాబు దగ్గరికి పరిగెత్తింది. కన్నా అంటూ. కావేరి కింద పడిన బాబుని వెంటనే లేవలేకపోయాడు. బాబు టీచర్ దగ్గరకు వచ్చేలోపు కావేరి వేగంగా రియాక్ట్ అయ్యి బాబుని లేపి అలాగే గట్టిగా గుండెకి హత్తుకుంది. దెబ్బ తగిలిందా నాన్న అంటూ ఆమెకు తెలియకుండానే అలా ఎందుకన్నదో కూడా తనకే అర్థం కాలేదు. ఆమె ఎలా హత్తుకోగానే బాబు ఆటోమేటిక్‌గా ఏడుపు ఆపేశాడు. నొప్పిగా ఉంది మమ్మీ అని అన్నాడు బాబు కావేరి వైపు చూస్తూ. బాబు మమ్మీ అని అనగానే ఒక్క క్షణం కావేరి ఆశ్చర్యపోయింది. బహుశా ఇంట్లో తన మమ్మీ గుర్తుకు వచ్చిందేమో అనుకుని ఏడవకు కన్నా తగ్గిపోతుందిలే అని అంటూ కిందకి చూసింది. మోకాలపై దెబ్బ తగిలింది. చుట్టూ చూసింది. ఏమీ కనిపించకపోవడంతో వెంటనే తన చీర కొంగుని చింపి జాగ్రత్తగా మోకాల కింద అసలు బ్లడ్ లేకుండా మొత్తం క్లీన్ చేసి కట్టింది నీట్‌గా. ఇక అంతా అయిపోయిన తర్వాత తిరిగి బాబు వైపు చూసింది. నవ్వుతూ ఉన్నాడు. భలే ముద్దుగా ఉన్నాడు బాబు. బాబుని చూడగానే ఎందుకో అనేటువంటి ఫీలింగ్ కలిగింది తెలియకుండానే. అలాగే ఇంకా దగ్గరకు తీసుకుని బాబు లేత బుగ్గల పైన చేతులు పెట్టి ఫోర్‌హెడ్ పైన కిస్ చేసింది. నీ పేరేంటి అని. కావేరి అలా చేయగానే బాబు నవ్వాడు. అమన్ అని అన్నాడు ముద్దుగా. అమన్ పేరు సూపరుంది తెలుసా? అసలు నీలాగే క్యూట్‌గా ఉంది అని అంటూ 2 బుగ్గలు పట్టుకుని లాగింది. ఇంతలో సవిత పిలవడంతో కావేరి లేచింది. ఎందుకో ఆమెకు ఆ బాబును వదిలి వెళ్ళాలని లేదు. సరే జాగ్రత్తగా ఆడుకో నాన్నా ఓకేనా? నేను వెళ్ళి వస్తాను అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అమన్ వెంటనే కావేరి చెయ్యి పట్టుకున్నాడు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు మమ్మీ అంటూ. బాబు అలా అడగగానే కావేరి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. కదిలిపోయింది. నాకింట్లో ఎవరూ లేరు. అప్పుడు బోర్ కొడుతుంది. ప్లీజ్ నువ్వు నాతో పాటు ఉండిపోవా మమ్మీ అని అన్నాడు ప్రేమగా. అమన్ కావేరి వైపు చూస్తూ. ఆ మాటకు కావేరికి ఏం చెప్పాలో కూడా అసలు అర్థం కాలేదు. ఇక సవిత మళ్ళీ పిలవడంతో నేను రేపటి నుండి స్కూల్కి వస్తాను నాన్న మీ టీచర్గా సరేనా? మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా మాట్లాడుకుందాం ఓకే ఈ ఒక్క రోజుకే వెళ్తాను అంటూ అతడి 2 బుగ్గలు పట్టుకుని లాగింది. జాగ్రత్తగా ఆడుకోవాలి సరేనా? ఆడుకునేటప్పుడు అని అంటూ మళ్ళీ చెప్పి అక్కడి నుంచి బాబుని చూస్తూ కష్టంగా ముందుకి కదిలింది కావేరి. వెళ్తున్న కావేరి వైపు చూసి సంతోషంగా చెయ్యి పోకాడు అమన్. ఆమె ఇప్పుడు వెళ్ళిపోతుంది అన్న బాధ కలిగినా రేపటి నుంచి తను రోజు చూడొచ్చు అన్న సంతోషం కలిగింది బాబుకి. ఇక సవిత కావేరి తిరిగి ఇంటికి వస్తూ దారిలో ఒక కాఫీ షాప్ కనిపించింది. ఇక్కడ కాఫీ సూపర్‌గా ఉంటుంది. నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు. పద అంటూ సరిత కావేరిని తీసుకుని లోపలికి నడిచింది. కాఫీ షాప్‌ని చూస్తూ లోపలికి అడుగుపెట్టింది కావేరి. ఓల్డ్ గోవా ఆర్కిటెక్చర్ మోడల్‌లో చాలా అందంగా ఉంది డిజైను. కాఫీ షాప్‌ని చూడగానే నచ్చేసింది ఆమెకు. ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా సవిత చుట్టూ చూస్తూ సూర్య అంటూ పిలిచింది గట్టిగా. ఆమె పిలుపుకి అటువైపు తిరిగి ఉన్న సూర్య వెంటనే ఇటువైపు చూసి తన ఎదురుగా ఉన్న ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ముఖ్యంగా కావేరిని. అలానే చూస్తూ ఆశ్చర్యంగా ఉన్నాడు. సూర్య ఎలా ఉన్నావు? ఊరికి వెళ్ళావంట మొన్న? కాఫీ షాప్‌కి వచ్చినప్పుడు చెప్పారు. ఎప్పుడొచ్చావంటూ అడిగింది సవిత ఎదురుగా ఉన్న సూర్య వైపు చూస్తూ. కానీ సూర్య చూపు మాత్రం కావేరి పైనే ఉంది. అతడు కంప్లీట్‌గా అసలు షాకయ్యాడు. తను ఉదయం ట్రైన్‌లో చూసిన అమ్మాయి. ఒక్క క్షణం ఆమెని కింద నుంచి పై వరకు చూశాడు. ఎందుకో తెలియకుండానే అతని మనసులో ఒక తీయని ఫీలింగ్ మొదలైంది. ఇంతవరకు ఎప్పుడు ఎవరిని చూసినా కలగని ఫీలింగ్. ఉదయం ఆమె పెట్టిన ముద్దు, ఆమె కౌగిలి, ఆమె మోహం అన్నీ వరుసగా గుర్తుకొచ్చాయి అక్కడికి. కానీ కావేరి మాత్రం అవేమీ అసలు సంబంధం లేనట్లు చుట్టూ చూస్తుంది. సవిత సూర్య చూపు ఎక్కడ ఉందో గ్రహించి తను నా కజిన్ కూతురు నాతో పాటు ఉండడానికి వచ్చింది.
ఇక్కడే నీ కొడుకుండే స్కూల్లోనే టీచర్‌గా జాయిన్ అయిందని చెప్పింది. ఆ మాటకు కావేరి ఇటువైపు తిరిగి ఎదురుగా ఉన్న సూర్యని చూసి కావేరి కూడా ఇంకా ఆశ్చర్యపోయింది. ఎందుకో తెలుసుకుందాం. నిజంగానే ఆ సమయంలో ఆమెకసలు ఎలా అనిపించింది అంటే, ఆ సంతోషం మాటల్లో చెప్పలేదేమో! సూర్య అంటే ఆమె మనసు పలికింది. తన సూర్య ఇక్కడ కొన్ని క్షణాలు అర్థం కాలేదు. కానీ మనసులో ఉన్న సంతోషాన్ని బయట పడనివ్వకుండా అతడి వైపు అలానే చూస్తుంది కావేరి. సూర్య మాత్రం ఆ ఇద్దరి వైపు అలానే చూసి, "కాఫీ తీసుకొని వస్తాను. మీ ఫేవరెట్" అని లోపలికి వెళ్ళిపోయాడు. సవిత కావేరి వైపు చూసి, "చాలా మంచి అబ్బాయి. 5 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడే గోవాలో వచ్చి సెటిల్ అయ్యాడు. నాకు చాలా క్లోజ్ అని చెప్తూ ఉంటే, 5 ఏళ్ల క్రితం ఇక్కడికి రావడం ఏంటి అర్థం కాలేదు కావేరికి. వాళ్ళ నేటివ్ ప్లేసు హైదరాబాద్ కదా అనిపించింది. ఏమో అంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది ఆమెకు." సూర్య వెంటనే కాఫీ తీసుకొని వచ్చి సవిత ముందర పెట్టి, కావేరి ముందర ఇంకొక కప్పు పెట్టాడు. వాటి వైపు చూసిన సవిత ఆశ్చర్యపోయింది. "అదేంటి మా ఇద్దరికీ కాఫీ లేకుండా నాకు కాఫీ, తనకు మాత్రం టీ తీసుకొనొచ్చావు" అని అంటూ చూస్తూ ఉంది ఆవిడ. ఆ కప్పు వైపు చూస్తూ సూర్య చిన్నగా నవ్వి, కావేరి వైపు చూస్తూ, తనని చూస్తే కాఫీ తాగదేమో అనిపించింది. అందుకనే తన కోసం టీ తీసుకొని వచ్చాను అని అన్నాడు చిరునవ్వుతో. ఆ మాటకు కావేరి షాకయ్యి అతని వైపు అలానే చూసింది. ఎందుకో మనసులో కొంచెం టెన్షన్‌గా అనిపించింది. అమ్మనెక్కడా? అని చుట్టూ చూస్తూ అడిగింది. ఆ మాట వినగానే కావేరి అలాగే చూసింది సూర్య వైపు. ఇందాక తను మాట్లాడిన బాబు గుర్తుకు వచ్చాడు. అతన్ని పోల్చుకుంది. ఇప్పుడు అతన్ని గుర్తు తెచ్చుకొని చూస్తూ ఉంటే అతడిలో సూర్య పోలికలు చాలా ఎక్కువగా కనిపించాయి. అలానే ఆశ్చర్యంగా చూసింది కావేరి సూర్య వైపు. స్కూల్‌కి వెళ్ళాడు అని అన్నాడు సూర్య వాళ్ళ ఎదురుగా కూర్చుంటూ. వెరీ గుడ్. అయితే నీకు చాలా సమయం ఉందన్నమాట అంటూ తన దగ్గర ఉన్న ఒక నంబర్ సూర్య చేతికిచ్చి, ఇదిగో సాయంత్రం వెళ్ళి ఈ అమ్మాయిని కలువు. బయటికి తీసుకొని వెళ్ళు. మనసు విప్పి మాట్లాడు. గాడ్! ఇదంతా ఓకే చేస్తే అమన్‌కి ఒక తల్లొస్తుంది కదరా! అని చెప్పారావిడ నవ్వుతూ. ఆ మాటకు కావేరి ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది. కానీ సూర్య మాత్రం ఆ నంబర్ వైపు చూసి, సవిత వైపు చూశాడు. "మీకు తెలుసు కదా ఆంటీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని. నీకు అవసరం లేకపోయినా నీ కొడుకు కావాలి. నా మాట విని వెళ్ళు" అని అన్నారావిడ. "వెళ్ళినా ప్రయోజనం లేదు. ఇన్ని రోజులు మీరు చెప్పారని వెళ్ళాను. మీకు తెలుసు కదా నాకెవరూ నచ్చలేదు" అని అన్నాడు అతడు కావేరి వైపు చూస్తూ. కావేరి మాత్రం ఆ మాట వినగానే ఆ ఇద్దరి వైపు చూడటం లేదు. మౌనంగా టీ తాగుతూ కూర్చుంది. "ఈసారి వర్కౌట్ అవుతుంది వెళ్ళు" అంటూ సవిత బిల్ పే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సూర్య వద్దు అన్నా ఆవిడ మాత్రం బిల్ చేయటం ఎప్పుడూ మానదు. కావేరి ఇంటికి వచ్చినా చాలా డిస్టర్బ్‌గా ఉంది. సవిత ఏదో చెప్తూనే ఉంది. "అవునమ్మా! మీరు సూర్యకి నంబర్ ఇవ్వడమేంటి?" నాకు అర్థం కాకుండా అడిగింది కావేరి ఆవిడ వైపు చూస్తూ. "అదే తనకెవరైనా నచ్చుతారేమో అని అంటూ పెళ్లి చూపుల్లాంటిదన్నమాట. నాకు తెలిసిన అమ్మాయిల నంబర్లు ఇలా వాళ్ళిద్దరికీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్‌లో ఒక మీటింగ్ లాంటిది అరేంజ్ చేసి సూర్యకి చెప్తాను. అదే సమయంలో అటువైపు ఉన్న అమ్మాయికి కూడా నచ్చితే పెళ్లి చేసుకుంటాడు అని. కానీ 3 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఒక అమ్మాయి కూడా నచ్చలేదు సూర్యకి. అసలు వీడు ఏ అమ్మాయిని కూడా దగ్గరికి రానివ్వటం లేదులే. అది సంగతి అంటూ ఆవిడ పనిలో బిజీ అయిపోతుంది. ఇంకా ఆ రోజు నుంచి కావేరి డైలీ రొటీన్‌గా మారిపోతుంది. స్కూల్‌కి వెళ్ళడం, డైలీ కాఫీ షాప్‌కెళ్ళి టీ తాగడం ఇలాంటివన్నమాట. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.